अस्सलाम वालेकुम नाजरीन, टाइम्स 24 न्यूज़ में आपका खैर मकदम है। आइए तफसीलात पर नजर डालते हैं। अरे मेंबर लिख कर रहा पक्षदार ఫోటోలు దిగుండే జనం అక్కడే పోరా ముందు పోరా. అరే నేను ముఖ్యంగా నేను వస్తా ఉండాలా సార్ वार्ड मेंबर साहब హారిష్ తీసుకుంటారా ఒకటేసారి లే అన్ని స్టార్ట్ అయినాయి పంతులు నువ్వు స్లో ఫీజు ఇస్తలే రా నీకు సర్పంచ్ డిప్యూటీ సర్పంచ్ వార్డు మెంబర్ ఫస్ట్ వెంకటేశ్వర రెడ్డి మధుసూదనాయ నమ త్రివిక్రమాయ నమ వామనాయ నమ శ్రీరాయ నమ ఋషికేశాయ నమ పద్మనాభాయ నమ దామోదరాయ నమ సంకర్షణాయ నమ వాసుదేవాయ నమ ప్రద్యుద్ధాయ నమ అనిరుద్ధాయ నమ పురుషోత్తమాయ నమ అధ్వర్యాయ నమ నరసింహాయ నమ అచ్యుతాయ నమ జయధరాయ నమ ఇంతసేపు నిలబడతారు కొబ్బరికాయ నార ఒక తీర్మానం చేయండి ఈ పంతులు కాదు ఆడైపోయింది అయిపోలే ఆడ नहीं बोले बात कर लेंगे అన్నా కొంచెం కిందిగా చిన్న అన్నా శుభమా
పైకి లేపమని పైకి లేపమని నార్మల్ కెమెరా అయ్యగారికి కట్టం లేదు అయ్యగారు అన్నా నువ్వు దగ్గర ఉండ చేయలేపు కదా నరసింహ అశోకన్ అప్పు అక్కడ ఒక రైట్ అన్న. ఈరోజు చాలా సంతోషకరమైనటువంటి విషయం ఏంటంటే మా లింగారెడ్డిగూడ గ్రామ పంచాయతీ పరిధిలోని ఇందిరమ్మ ఇళ్ళ మొట్టమొదటి ఇల్లు యొక్క గృహప్రవేశానికి షాద్నగర్ ఎమ్మెల్యే బడుగు బలహీన వర్గాల నేత వీలపల్లి శంకర్ గారు, అదేవిధంగా గ్రామ పెద్దలు, సర్పంచ్ గారు, డిప్యూటీ సర్పంచ్ గారు, వార్డు సభ్యులు, మాజీ ఎంపీపీ గారు, ఇక్కడున్న గ్రామ పెద్దలందరూ రావడం జరిగింది. ఇప్పుడే ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా గృహప్రవేశ కార్యక్రమం పూర్తి చేసుకున్నాము. అదేవిధంగా లింగారెడ్డిగూడ గ్రామ పంచాయతీ కొత్తగా ఎన్నుకున్నటువంటి సర్పంచ్, డిప్యూటీ సర్పంచ్ రాజు, అశోక్ గారు, మల్లేష్ గారు, వార్డు సభ్యులు అందరి ఆధ్వర్యంలో ఈరోజు మొదటి వార్డులో దాదాపు ఒక 15-20 లక్షల సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణానికి ఎమ్మెల్యే గారు శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా వార్డు నెంబర్ 7-8కి సంబంధించినటువంటి అండర్ డ్రైనేజీ పనులకు 5 లక్షలకు ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ కల్లు కాంపౌండ్ రోడ్డు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. అండర్ డ్రైనేజీ ఆల్రెడీ డిస్మెంటల్ అయ్యి ఉన్నది. దానికి గాను అక్కడి నుంచి అక్కడి వరకు దాదాపు 10-15 లక్షల రూపాయలకు ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. కాబట్టి కొత్తగా గ్రామ పంచాయతీ ఏర్పడిన తర్వాత ఎమ్మెల్యే గారు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రతి సర్పంచ్కు, వార్డు సభ్యులకు, అదేవిధంగా డిప్యూటీ సర్పంచులకు ఎక్కడైతే ఎన్నుకోబడ్డారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం చేయూతనిస్తూ గ్రామాల అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎప్పుడూ కృషి చేస్తుంది. ముఖ్యంగా మా ఎమ్మెల్యే వీలపల్లి శంకరన్న గారికి లింగారెడ్డిగూడ మీద ప్రత్యేకమైనటువంటి అభిమానం ఉంది. ఎందుకంటే గత 2-3 రోజులుగా ఇక్కడ పాలిటెక్నిక్ కళాశాలకి స్థలము లాస్ట్ ఇయర్ మంజూరయ్యింది. దానికి గాను దాదాపు 29,70,00,000 మా ప్రాంతానికి ఇవ్వడం అంటే, ఈ షాద్నగర్ ప్రాంతానికి పాలిటెక్నిక్ కళాశాల ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. అతి త్వరలో సీఎం రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా అక్కడ శంకుస్థాపన చేస్తూ గవర్నమెంట్ హాస్పిటల్ కూడా నిన్న దాదాపు 5.5 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఇది మౌలిక సదుపాయాల కల్పన కోసం. అక్కడ సీసీ రోడ్లు, తర్వాత కాంపౌండ్ వాలు, తర్వాత మార్చురు బిల్డింగ్, తర్వాత ఇంకా చాలా బయో వేస్టేజ్ సంబంధించినటువంటి ఏదైతే రూమ్ ఉందో ఇవన్నిటికీ కూడా నిన్న 5.5 కోట్లు శాంక్షన్ చేయడం. అదేవిధంగా మా లింగారెడ్డిగూడెంలో రేపు భవిష్యత్తులో కూడా ఐటీఐకి 2.2 ఎకరాలు ఇక్కడ కేటాయించడం జరిగింది. దాదాపు కూడా అవి కూడా ఒక 15 కోట్ల వరకు వచ్చే అవకాశం ఉంది. ప్రపోజల్స్ పంపినాము. ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఈ సర్పంచ్, వార్డు, ఈ డిప్యూటీ సర్పంచ్ ఆధ్వర్యంలో, గ్రామ పెద్దల ఆధ్వర్యంలో ఐక్యతతోటి మా గ్రామాన్ని కాకుండా షాద్నగర్ నియోజకవర్గాన్ని కూడా పనికొచ్చే విధంగా ఎమ్మెల్యే గారు చొరవ తీసుకుంటున్నందుకు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అందరి వాడైనటువంటి మన వీలపల్లి శంకరన్న గారు, షాద్నగర్ ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదములు. ఎందుకంటే మా యొక్క లింగారెడ్డిగూడనే కనీసం ఒక 100 కోట్ల వరకు ఇచ్చిండు. అందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఐటీఐ కాలేజు, పాలిటెక్నిక్ కాలేజు, అదేవిధంగా సిసి రోడ్లు అన్నీ ఇచ్చిండు. ఏమి కావాలన్నా 31 ఇండ్లు ఇచ్చిండు. 5 మిల్లల్లో కూడా 25 ఇండ్లు కన్స్ట్రక్షన్ నడుస్తున్నాయి. మా ఊరికి ఏం కావాలని ఇస్తున్నాడు కాబట్టి ఆయనకు చాలా చాలా ధన్యవాదాలు. మేము సదా లింగారెడ్డిగూడ గ్రామ ప్రజలందరూ ఆయనకు అందరి తరఫున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. లింగారెడ్డిగూడ గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇంతకుముందు 2 ఎమ్మెల్యేలు మరియు ఎంపీపీ, అదేవిధంగా
ఈ గ్రామంలో ఏ కార్యక్రమం చేపట్టినా చాలా అద్భుతంగా సాంప్రదాయంగా జరుగుతుంది కాబట్టి అందరినీ కలుపుకొని పోయే సాంప్రదాయం ఉంటుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ అయినాక రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, శంకరన్న గారు ఎమ్మెల్యే గారు అయిన తర్వాత రైతులకు కానీ, ఈ నిరుపేదలకు కానీ, ఇల్లు లేని నిరుపేదలకు కానీ, ఇంకా ఫ్రీ బస్సు కానీ, ఉచిత కరెంటు కానీ ఇవన్నీ చాలా చక్కగా చేస్తున్నారు. మేము కూడా ఇంత మంచి పరిపాలన మేము పార్టీలో ఉన్నందుకు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నందుకు మేము చాలా గర్వంగా ఉంది మాకు. అదేవిధంగా నేను కిసాన్ కాంగ్రెస్ ప్రెసిడెంటు. నాకు నచ్చిన పథకము ఏంది అంటే రైతు రుణమాఫీ, రైతు భరోసా. ఇప్పుడు ఇందిరమ్మ పథకం కింద ఇల్లు కట్టడం అనేది, నాకు నిరుపేదలకు కట్టడం అనేది చాలా గర్వంగా ఉంది. ఈరోజు ఆయన ఎమ్మెల్యే గారు వచ్చి ఊరిలో ఈ ఒక గృహప్రవేశానికి అతిథిగా వచ్చి ప్రారంభించిపోయినందుకు చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు. లింగారెడ్డిగూడ గ్రామంలో ఈ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ మరియు ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. ఇంత క్రితము ఈ డబుల్ బెడ్రూమ్ విషయంలో సక్సెస్ కాలేదనుకుంటున్నాను నేను. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక సొంత స్థలంలో ఇల్లు కట్టేయడము చాలా అవకాశంగా భావిస్తున్నాము. మంచిగా కట్టుకుంటున్నారు అందరికీ. ఎందుకంటే డబుల్ బెడ్రూమ్ ఎక్కడో ఇస్తున్నారు, అందరూ పోలేకపోతున్నారు. సొంత ఇంటి దగ్గర కట్టుకుంటే చాలా సంతోషంగా ఉంది. మరి మా ఊరికి 35 ఇల్లు శాంక్షన్ చేయడం జరిగింది. అది కూడా అందరు కట్టుకుంటున్నారు. వచ్చిన దాంట్లో శ్రీకాంత్ రెడ్డి మరి ఈ మండల పార్టీ అధ్యక్షుడు, ఆయన ఆధ్వర్యంలో, గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో మరి ఎమ్మెల్యే గారు శాంక్షన్ ఇచ్చి అందరికీ అభివృద్ధి దోహదపడుతున్నారు. అదే మా గ్రామంలో ITI ఉంది. మరి అదేవిధంగా పాలిటెక్నిక్ కూడా శాంక్షన్ చేయబడింది. అది అందరికీ తెలిసిన విషయమే. మరి మిగతా సైడ్ డ్రైన్లు కానీ, మరి సీసీ రోడ్లు కానీ మళ్ళీ శాంక్షన్ చాలా రోజులు అవి ఖరాబ్ అయినాయి. మళ్ళీ ఇప్పుడు సొంతంగా ఈరోజు ఏంటి శంకుస్థాపన చేయడం జరిగింది. మరి మా గ్రామం మీద ఇంత ప్రేమ ఉండి గ్రామానికి సహాయపడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మరియు ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. నమస్కారం, అందరికీ నమస్కారం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. షాద్నగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే శంకరన్న గారు మా గ్రామానికి విచ్చేసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. అందులో భాగంగా పేదవారి ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం ఏంటంటే ఇల్లు. ఆ ఇల్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడము, మా గ్రామానికి 35 ఇల్లు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది.